హాయ్ అండి, దిస్ ఇస్ శివ. మనం సైకాలజీలో రెండో లెసన్లో ఆల్రెడీ 2 పార్ట్లు చేసుకున్నాం కదా, 2 పార్ట్లు చెప్పుకున్నాం కదా. ఇది థర్డ్ పార్ట్ అనమాట. వికాస్ దృక్పథాల్లో పార్ట్ 3 అనమాట. ఏంటో చూద్దాం. ఇది సాంఘిక వికాసం. సాంఘిక వికాసం అంటే ఏంటంటే మానవుడు సంఘజీవి, అందువల్ల ఇతరులతో కలిసిమెలిసి జీవించవలసిన అవసరం ఉంది. సాధారణంగా ప్రతి వ్యక్తి ఏదో కుటుంబంలో సభ్యునిగా జన్మించడం జరుగుతుంది. జన్మించక పూర్వం తల్లి గర్భంలో తన చుట్టూ ఉన్న పరిసరాలతో సర్దుబాటు చేసుకోవడం జరుగుతుంది. అలాగే జననాంతరం కూడా పరిసరాలతో సర్దుబాటు చేసుకోవాల్సి ఉంటుంది. శిశువు మొదట తల్లి వద్ద నుండి సాంఘీకరణాన్ని పొందుతాడు. శిశువు అంట మొదట ఎవరండి? మొదట చూసేది తల్లినే కదా. తల్లి ప్రేమ అర్థం చేసుకుంటాడు కాబట్టి తల్లి వద్ద నుండి సాంఘీకరణాన్ని పొందుతాడు. తల్లి చెప్తేనే తండ్రి కుటుంబ సభ్యుల్ని పరిచయం చేసుకుంటాడు. తల్లి ద్వారానే ప్రపంచానికి పరిచయం అవుతాడు, ప్రపంచాన్ని అర్థం చేసుకుంటాడు, చూస్తాడు. కాబట్టి శిశువు మొదట తల్లి వద్ద నుండే సాంఘీకరణాన్ని పొందుతాడు. మానవుడు సంఘజీవి, సంఘంలో కలిసి జీవించాల్సిన పరిస్థితి ఉంటుంది. మానవుడు ఒంటరిగా బతకలేడనమాట, సంఘంలో కలిసిమెలిసి జీవించాలి. అందువల్ల ఇతరులతో కలిసిమెలిసి జీవించవలసిన అవసరం మనిషికి ఉంది. సాధారణంగా ప్రతి వ్యక్తి ఏదో కుటుంబంలో సభ్యునిగా జన్మించడం జరుగుతుంది. పుట్టిన ప్రతి వ్యక్తికి తల్లి, తండ్రి, కుటుంబం అనేది సహజంగా ఉంటుందన్నమాట. జన్మించక పూర్వం తల్లి గర్భంలో తన చుట్టూ ఉన్న పరిసరాలతో సర్దుబాటు చేసుకోవడం అనేది జరుగుతుంది. అది జనన పూర్వ సర్దుబాటు. అలాగే జననాంతరం కూడా పరిసరాలతో సర్దుబాటు చేసుకోవాల్సి ఉంటుంది. పుట్టాక కూడా ఉన్న పరిసరాలతో అవగాహన చేసుకుని, అర్థం చేసుకుని అడ్జస్ట్ అవ్వాల్సి ఉంటుందన్నమాట. సాంఘిక వికాసం అనేది శిశువులో శారీరక, చలన, ఉద్వేగ, మానసిక వికాసాలతో పాటు అభివృద్ధి చెందుతూ ఉంటుంది. అయితే సాంఘిక వికాసం మీలో తల్లిదండ్రులు, స్నేహితుల పాత్ర చాలా ఎక్కువగా ఉంటుంది. సాంఘిక వికాసం అనే శిశువులో శారీరక, చలన, ఉద్వేగ, మానసిక వికాసాల్లో ఈ 4 వికాసాలతో పాటు అభివృద్ధి చెందుతూ ఉంటుంది సాంఘిక వికాసం కూడా. అయితే సాంఘిక వికాసం తల్లిదండ్రులు, స్నేహితుల పాత్ర ఎక్కువగా ఉంటుంది. సంఘంలో ఎవరెవరు ఉంటారండి? తల్లిదండ్రులు, చుట్టుపక్కల సమవయస్కులు, స్నేహితులు, ఇరుగు పొరుగు వారు ఉంటారు కదా. సాంఘిక వికాసం అంటే ఏంటి? నలుగురితో ఎలా కలవాలి, సంఘంలో ఎలా మెలగాలి, కలిసి సర్దుబాటు ఎలా చేసుకోవాలి అనేదే కదా. ఫస్ట్ చిన్నగా ఉన్నప్పుడు తల్లి, తండ్రులే కదా కుటుంబంలో భాగంగా ఉంటాడు. కాబట్టి తల్లిదండ్రుల వద్ద, తర్వాత స్కూల్కి వస్తే సమవయస్కులు, ఇరుగు పొరుగు, చుట్టుపక్కల స్నేహితులు సాంఘీకరణలో ఎంతో పాత్ర ఉంటుందన్నమాట. స్నేహితుల పాత్ర అధికంగా ఉంటుంది. సాంఘిక వికాసం అంటే వ్యక్తులతో సంబంధాలను ఏర్పరచుకుని సహజీవనంలో పరస్పర అవగాహన, సహాయ సహకారాలు అందుకుంటూ స్వార్థపూరితమైన ప్రవర్తనను అధిగమించి తన అభివృద్ధి గాక సమాజ అభివృద్ధికి కూడా ఉపయోగపడే విధంగా కావలసిన సాంఘిక నైపుణ్యాలను అలవర్చుకోవడం. సాంఘికంగా వికాసం చెందడం అంటే ఏంటి? ఒక వ్యక్తి ఇతర వ్యక్తులతో సంబంధాలను ఏర్పరచుకుని సహజీవనంలో పరస్పర అవగాహన, ఒకరినొకరు అర్థం చేసుకుని సహాయ సహకారాలు, ఎవరికి కావాల్సిన సహాయం వారు అందించుకుని స్వార్థపూరితమైన ప్రవర్తనను అధిగమించి తనకు మాత్రమే నా అనేది వదిలేసి, తన అని వదిలేసి సమాజ అభివృద్ధికి, సమాజంలో ఉన్న వారి అభివృద్ధికి కూడా ఉపయోగపడే విధంగా కావలసిన సాంఘిక నైపుణ్యాలను అలవర్చుకోవడమే సాంఘిక వికాసము. సమాజంలో మిగిలిన వారి గురించి కూడా ఆలోచించడం అండి. మనం ఒక్కరి గురించే స్వార్థపూరితంగా ఆలోచించే స్థాయి నుండి సమాజంలో ఉన్న మిగిలిన వారి యొక్క ఆకాంక్షను కూడా కోరుకునే స్థాయికి ఎదగడమే సాంఘికంగా వికాసం చెందడం అని అంటాం. దీని నిర్వచనాలు ఏంటో చూద్దాం. సాంఘిక వికాసం సోరెన్సన్ అభిప్రాయంలో, ఎవరండి? సోరెన్సన్ అభిప్రాయంలో స్వయంగా ఇతరులతోనూ సమర్థవంతంగా మెలగల సాంఘిక పెరుగుదల, వికాసమే సాంఘిక వికాసం. సోరెన్సన్ గారి అభిప్రాయం ఏం చెప్పారు? స్వయంగా తనకు తాను ఇతరులతో కూడా సమర్థవంతంగా మెలగల సాంఘిక పెరుగుదల, వికాసమే సాంఘిక వికాసం. తనతో తాను ఇతరులతో కూడా సమర్థవంతంగా మెలగగలగాలి. ఆ పెరుగుదల, వికాసమే సాంఘిక వికాసం అని చెప్పింది ఎవరు? సోరెన్సన్ గారు. హార్లాక్ అభిప్రాయం ప్రకారం, ఎవరు? హార్లాక్
హార్లాక్ గారి అభిప్రాయం ప్రకారం సాంఘిక సంబంధాలలో పరిపక్వతను సాధించడమే సాంఘిక వికాసం. సాంఘిక సంబంధాల్లో సంఘంలో ఎవరు ఉంటారండి? ప్రజలు, స్నేహితులు, ఇరుగు పొరుగు వారు, తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, చుట్టాలు, పక్కాలు వీళ్ళంతా సంఘంలో సభ్యులు అనమాట. వీళ్ళతో సంబంధాలలో పరిపక్వతను సాధించడమే సాంఘిక వికాసం. వాళ్ళ సంబంధాలతో పరిపక్వత సాధించడమే సాంఘికంగా వికాసం చెందడం అని చెప్పింది ఎవరు? హార్లాక్. సాంఘిక సంబంధాలు హార్లాక్. సాంఘిక సంబంధాల్లో పరిపక్వత హార్లాక్ అని గుర్తుపెట్టుకోవాలి. స్వయంగాను ఇతరులతోనూ సమర్థవంతంగా మెలగగల సాంఘిక పెరుగుదల సాంఘిక వికాసం. స్వయంగాను ఇతరులతోనూ సోరెన్సన్, హార్లాక్ ఏమో సాంఘిక సంబంధాలలో పరిపక్వత హార్లాక్. కీవర్డ్స్ గుర్తుపెట్టుకోవాలండి. జైవిక వ్యక్తి మానవత్వం గల వ్యక్తిగా మారే ప్రక్రియే సాంఘిక వికాసం. సాంఘిక వికాసానికి డెఫినేషన్ ఇచ్చింది ఎవరు? గ్యారెట్ గారి నిర్వచనం ఏంటి సాంఘిక వికాసానికి? జైవిక వ్యక్తి మానవత్వం గల వ్యక్తిగా మారడం. జైవిక వ్యక్తి మానవత్వం గల వ్యక్తిగా మారడమే సాంఘిక వికాసం అని చెప్పింది ఎవరు? గ్యారెట్. జైవిక వ్యక్తి మానవత్వం గల వ్యక్తిగా మారడం సాంఘిక వికాసం గ్యారెట్. ఒక వ్యక్తి తనలో తాను సర్దుబాటు చేసుకుంటూ ఇతరులతో సఖ్యతతో ఉండగలగడాన్ని లేదా అనువైన ప్రవర్తనను పెంపొందించుకోవడాన్నే సాంఘిక వికాసం. ఈ డెఫినేషన్ ఇచ్చింది ఎవరు? నార్మల్ డెఫినేషన్. ఒక వ్యక్తి తనలో తాను సర్దుబాటు చేసుకుంటూ ఇతరులతో సఖ్యతతో ఉండగలగడాన్ని లేదా అనువైన ప్రవర్తనను పెంపొందించుకోవడాన్నే సాంఘిక వికాసం అనవచ్చు. సామాజీకరణము. సామాజీకరణం అంటే ఏంటో చూద్దాం. సమాజంలో ఉన్న జీవన శైలులను లేదా జీవన విధానాలను, నియమ నిబంధనలను, ఆచార వ్యవహారాలను అర్థం చేసుకుని వాటికి అనుగుణంగా సర్దుబాటు చేసుకుని జీవించడాన్ని సామాజిక వికాసం అంటారు. ఏంటంట? సమాజంలో ఉన్న జీవన శైలులు లేదా జీవన విధానాలు. జీవన శైలి అంటే ఏంటి? లైఫ్ స్టైల్, మనం బ్రతికే విధానం. నియమ నిబంధనలను, ఆచార వ్యవహారాలను అర్థం చేసుకుని కొన్ని నియమాలు కట్టుబాట్లు ఉంటాయి సంఘంలో, సమాజంలో. దాన్ని కొన్ని ఆచారాలను పాటిస్తూ ఉంటాం. వాటిని అర్థం చేసుకుంటే వాటికి అనుగుణంగా సర్దుబాటు చేసుకుని వాటికి అనుగుణంగా సర్దుబాటు చేసుకోవాలంట. చేసుకుని జీవించడాన్నే సామాజిక వికాసం. సమాజం ఆమోదించిన వాటికి అనుగుణంగా సర్దుబాటు చేసుకుని జీవించడమే సామాజిక వికాసం అంటారు. సింపుల్గా చెప్పాలంటే సామూహిక ప్రమాణాలకు, సంప్రదాయాలకు, విలువలకు లోనై సఖ్యత, పరస్పర సంభాషణ, సహకార స్వభావాలను పెంచుకోవడమే సామాజీకరణం అనే ఫ్రేమన్ మరియు షావెల్ అభిప్రాయపడ్డారు. ఫ్రేమన్ షావెల్ అభిప్రాయంలో సామాజికీకరణ డెఫినేషన్ ఏంటి? సామూహిక ప్రమాణాలకు, సంప్రదాయాలకు, విలువలకు లోనే సఖ్యత, పరస్పర సంభాషణ, సహకార స్వభావాలను పెంచుకోవడమే సామాజికీకరణం. సంప్రదాయాలు, విలువలోనే సఖ్యత, పరస్పర సంభాషణ, ఎదుటి వ్యక్తులతో పరస్పరంగా సంభాషించి సహకార స్వభావాన్ని పెంచుకోవడమే సామాజికీకరణం అని ఎవరు చెప్పారు? ఫ్రేమన్ అండ్ షావెల్ అభిప్రాయపడ్డారు. సాంఘిక వికాసం పొందిన వ్యక్తులలో ఉండే లక్షణాలు. సాంఘిక వికాసం ఉన్న వ్యక్తుల్లో ఏ లక్షణాలు ఉంటే చూద్దాం. సాంఘిక వికాసం పొంది ఉంటే వ్యక్తి ఇతరులతో సహకరిస్తాడు. ఇతరుల ఉద్దేశాలను ఆహ్వానించడం, వాటిని సహించడం. ఇతరులు ఏదైనా చెప్తే వాటిని వెంటాడు, ఓర్చుకుంటాడు, ఓపిక పడతాడు. ఇతరుల యందు ఆసక్తి కనపరచడం. ఇతరుల యందు ఆసక్తి ఉంటుంది. స్నేహభావాన్ని కలిగి ఉంటాడు. సక్రమమైన పోటీతత్వం కలిగి ఉంటాడు. ఆరోగ్యకరమైన పోటీతత్వం ఉంటుందన్నమాట. సంఘం, సమాజం యొక్క ప్రమాణాలను పాటిస్తాడు. సంఘం కొరకు, సమాజం కొరకు, దేశం కొరకు స్వార్థాన్ని వేడనాడడం. ఏదైనా అవకాశం వచ్చినప్పుడు స్వార్థం లేకుండా నిస్వార్థంగా దేశం కోసం ముందుకు నడుం బిగించి ముందడుగు వేస్తాడనమాట. ఏ లక్షణాలు ఇవి? సాంఘిక వికాసం పొందిన వ్యక్తిలో ఉండే లక్షణాలు అనమాట. సామాజిక పురోభివృద్ధికి పాటుపడడం. పరిస్థితులకు అనుగుణంగా ఇతరులతో సర్దుబాటు చేసుకుంటాడు. విధి నిర్వహణలో వెనకడుగు వేయకుండా ఉండడం. ఇలాంటి లక్షణాలు ఉన్న వ్యక్తి సాంఘికంగా వికాసం పొందిన వ్యక్తి అని చెప్పవచ్చు. బాలలలో సాంఘిక వికాసం ఎలా ఉంటుందో చూద్దాం. శిశువు సాంఘిక వికాసాన్ని శైశవ దశలో సాంఘికీకరణం ఎంతో ప్రభావితం చేస్తుంది. పుట్టిన శిశువుకు ఇల్లే ప్రపంచం. చిన్నప్పుడు బయట ప్రపంచం తెలియదు. ఇంట్లో ఉన్న అమ్మ, నాన్న, కుటుంబ సభ్యులే శిశువు యొక్క
ప్రపంచం 2 సంవత్సరాల వయసులో. కాబట్టి ఇంటి వద్దనే భవిష్యత్తు సాంఘిక ప్రవర్తనకు, వైఖరులకు పునాది ఏర్పడుతుంది. భవిష్యత్తులో సాంఘిక ప్రవర్తనకు ఎక్కడ ఏర్పడుతుందంట? శైశవ దశలో ఇంట్లో ఉండేప్పుడే పునాదులు, వైఖరి ఏర్పడుతుందంట. ఈ ప్రాథమిక పునాది ప్రాముఖ్యతకు 2 కారణాలు ఉన్నాయి. ఒకటి, సాంఘిక పరిస్థితుల్లో శిశువు చూపించే ప్రవర్తన వారి భావి జీవితంలో వ్యక్తిగత సాంఘిక సర్దుబాటుపై ప్రభావాన్ని చూపుతుంది. సాంఘిక పరిస్థితుల్లో ఆ పరిస్థితుల్లో శిశువు చూపించే ప్రవర్తన వారి భావి జీవితంలో, అంటే తర్వాత జీవితంలో పెద్దయిన తర్వాత వ్యక్తిగత మరియు సాంఘిక సర్దుబాటు, ఇతరులతో ఎలా ఉంటాడు, తనతో తాను ఎలా ఉంటాడు అనే దాని మీద ప్రభావాన్ని పడుతుందన్నమాట. రెండు, ఒకసారి ఒక ప్రవర్తనకు అలవాటు పడ్డాక అది మార్చడం అసంభవం కాదు, మార్చొచ్చంట. కానీ ప్రయత్నంతో మారద్ది. మనం ప్రయత్నిస్తూనే ఉంటే అది మార్పు వస్తుందంట. అదేం అసంభవం కాదు, దాన్ని మార్చొచ్చు. మిగతా వికాసాలలాగే సాంఘిక వికాసం ఖచ్చితమైనది కానప్పటికీ ఒక నమూనాని పాటిస్తుంది. ఇది ఒక ఖచ్చితమైనది కాదు, కానీ ఇది అలాగే ఉంటుందని చెప్పలేము, కానీ ఒక నమూనాను అయితే పాటిస్తుందంట. పుట్టినప్పుడు శిశువు తన అవసరాలు ఎవరు తీరుస్తున్నారనేది దాంతో సంబంధం లేకుండా ఉన్నా 6 వారాల తర్వాత ఎవరైతే తన అవసరాలను తీరుస్తారో వారిని చూసి నవ్వడం మొదటి సాంఘికరణ ప్రారంభం సూచిస్తుంది. 6 వారాల తర్వాత శిశువు అవసరాలు తీర్చేది ఎవరండి? తల్లిని చూసి నవ్వుతాడంట. శిశువు మొదటి సాంఘిక ప్రతిస్పందన పెద్దవారితో, ఆ తర్వాత చిన్నపిల్లలతో ఉంటుంది. పెద్దవారితో ఎలా ఉంటుందండి? తాత, నాయనమ్మ, నాన్న, అమ్మ వీళ్ళతో ఉంటుంది. తర్వాత మొదటి సంవత్సరం పిల్లలు మంచి సమతుల్యతతో ఉంటారు. పుట్టిన తర్వాత శైశవ దశలో 2 సంవత్సరాల్లో మొదటి సంవత్సరం మంచి సమతుల్యతతో ఉంటారంట. కాబట్టి వారితో వ్యవహరించడం సులభంగా, ఆహ్లాదకరంగా ఉంటుంది. బొద్దుగా ముద్దు చేసుకుంటూ ఉంటాం అన్నమాట. కానీ 2వ సంవత్సరం ప్రారంభంలో వారు చెప్పింది వినకుండా, మనకు సహకరించకుండా ఉండి వారితో వ్యవహరించడానికి కష్టంగా ఉంటుంది. మొండితనంగా ఉంటారన్నమాట. చెప్పింది వేరు, వ్యతిరేకంగా చేస్తూ ఉంటారు. 1 సంవత్సరం బాగానే ఉంటుంది, 2వ సంవత్సరంకి వచ్చేసరికి చెప్పిన మాట వినరంట. అయితే శైశవ దశ పూర్తయ్యే నాటికి, అంటే 2 సంవత్సరాల చివరి నాటికి తిరిగి సమతుల్యాన్ని సంతరించుకుని మళ్ళీ ఆహ్లాదకరమైన ప్రవర్తన కనపరుస్తారు. ఇక్కడేంటి, ఫస్ట్ సంవత్సరం మనకు నచ్చిన పని చేస్తారు, నచ్చినట్టుగా ఉంటారు, ముద్దుగా చెప్పిన మాట వింటారు. 1 సంవత్సరం నుండి 2వ సంవత్సరం మాత్రం అసలు చెప్పిన చేయరు, వ్యతిరేకంగా చేస్తారు, చిరాకు తెప్పిస్తూ ఉంటారు ప్రతి విషయానికి. అయితే శైశవ దశ పూర్తయ్యే నాటికంటే 2 సంవత్సరాల ఆఖరికి మళ్ళీ తిరిగి సమతుల్యాన్ని సంతరించుకొని చెప్పిన మాట వింటారన్నమాట. ఉత్తర బాల్యదశలో ముఠాలో సభ్యులు కావడానికి కావలసిన ప్రాథమిక శిక్షణ, అనుభవాలు ఈ దశలోనే పొందుతారు. అందువల్ల ఈ దశను పూర్వ ముఠా దశ అంటారు. ఏ దశనండి? పూర్వ బాల్య దశని పూర్వ ముఠా దశ అంటారు. తమకు పరిచయం అయ్యే వ్యక్తుల సంఖ్య పెరిగే కొద్దీ సాంఘీకరణకు పునాది పడుతూ ఉంటుంది. మనకి ఎక్కువ మంది పరిచయం అయ్యే కొద్దీ సాంఘీకరణ బలపడుతూ ఉంటుందన్నమాట. బాగా అర్థం చేసుకుంటాం, మనలో సాంఘీకరణకు పునాది పడుతుంది. పిల్లలు ఇతర పిల్లలతో కలిసి వారి పక్కనే స్వతంత్రంగా ఆడుతూ ఉంటారు. దీనినే సమాంతర క్రీడ అని అంటారు. ఏంటంట, పిల్లలు ఇతర పిల్లలతో కలిసి పక్కనే స్వతంత్రంగా ఎవరికి వాళ్ళే ఆడుకుంటారు. సమాంతర క్రీడ అంటారు దాన్ని. ఒకరితో సంబంధం ఉండదు, ఎవరి ఆట వాళ్ళే ఆడుకుంటారు. నెక్స్ట్, సమాంతర క్రీడ పిల్లలు వారి స్నేహితులతో జరిపే మొదటి సాంఘిక కృత్యం. మొదటి సాంఘిక కృత్యం ఏంటండి? పిల్లలు జరిపే మొదటి సాంఘిక కృత్యమే సమాంతర క్రీడ అని చెప్పవచ్చు. దీని తర్వాత వచ్చేది ఏంటిదండి? సమాంతర క్రీడ తర్వాత వచ్చేది సంసర్గ క్రీడ. ఇక్కడ ఏం జరుగుతుందో చూద్దాం. ఇక్కడ ఇతర పిల్లలు ఆడే ఆట కాకపోయినా దానిని పోలిన ఆటను ఇతరులతో కలిసి ఆడతాడు. ఇక్కడ స్వతంత్రంగా ఆడతాడు సమాంతర క్రీడ అంటే. మరి సంసర్గ క్రీడలో ఏం చేస్తాడంట? ఆ ఆటని ఆడకపోయినా దాని పోలిన ఆట ఇతరులతో కలిపి ఆడడానికి ట్రై చేస్తాడంట. సంసర్గ క్రీడ అన్నారు, అందుకే సంసర్గం. ఇతరులతో కలిసి ఆడతాడు సంసర్గ క్రీడలో. ఈ సమాంతర క్రీడ తర్వాత చూసే సాంఘిక కృత్యం అనమాట. వయస్సుతో పాటు సాంఘిక సంబంధాలు పెరగడం వల్ల సహకార క్రీడలో పాల్గొంటాడు. సహకార క్రీడ అంటే ఏంటండి? నార్మల్గా ఆడేస్తాడు అనమాట అందరితో కలిసి సహకార క్రీడలో. ఫస్ట్ స్వతంత్రంగా జరిపే మొదటి సాంఘిక కృత్యం ఏంటంటే సమాంతర క్రీడ. ఎవరికి సంబంధం ఉండదు, ఎవరి ఆట వాళ్ళే ఆడుకుంటూ ఉంటారు పిల్లలు. నెక్స్ట్ దాని తర్వాత స్టేజ్లోకి వచ్చేసరికి సంసర్గ క్రీడ. ఒకళ్ళని పోలిన ఒక ఆటలు ఆడతారు, కలిపి ఆడతారు. నెక్స్ట్ మూడోది ఏంటంటే సహకార క్రీడ. ఇక్కడ ఆటలో రూల్స్ తెలుసుకుని రూల్స్ ప్రకారం ఆటను నియమ నిబంధనలతో ఆడతాడనమాట సహకార క్రీడలో.
సహచర క్రీడలలో పిల్లల ఆటల్లో పాటించవలసిన నియమాలు, ఇతరుల అభిప్రాయాలను విలువనివ్వడం, ఇతరుల దృష్టి చొరగొనడం చేస్తారు. ఈ దశ పూర్తయ్యే నాటికి స్నేహితులు తమను అంగీకరించే ప్రవర్తనను పిల్లలు నేర్చుకుంటారు. ఈ దశలో అలవర్చుకునే సాంఘిక ప్రవర్తనల ఆధారంగానే భవిష్యత్తులో సాంఘిక సర్దుబాటు ఆధారపడి ఉంటుంది. ఈ దశలో పిల్లలు అనుకరణ, సహకారం, జాలి, సహానుభూతి, సాంఘిక ఆమోదం, పంచుకోవడం, ఆమోదం వంటి సాంఘిక ప్రవర్తన నమూనాలను వ్యతిరేకవాదం, దౌర్జన్యం, అధికారతత్వం, స్వార్థం, అహంకేంద్రవాదం, విధ్వంసకం, బాలబాలికల్లో ఒకరి పట్ల ఒకరికి విరుద్ధ ప్రతికూల అభిప్రాయాలు వంటివి సాంఘిక ప్రవర్తన నమూనాలను వ్యక్తపరుస్తాయి. దీంతో పాటు తిరస్కరించే తీరును గురించి నేర్చుకుంటారు, తిరస్కరణ కూడా నేర్చుకుంటారు. ఈ దశ అంతానికి బాలల నాయకత్వ లక్షణాలు కూడా అలవర్చుకుంటారు. ఏంటంట, సహచార క్రీడలలో పిల్లల ఆటలతో పాటించవలసిన నియమాలు, ఇతరుల అభిప్రాయాలకు విలువనివ్వడం, ఇతరుల దృష్టిని చొరగొనడం చేస్తారంట. ఈ దశ పూర్తయిన నాటికి స్నేహితులు తమను అంగీకరించే ప్రవర్తన పిల్లలు నేర్చుకుంటారు. ఇతరులను ఎలా మేనేజ్ చేయాలి, ఇతరులతో ఎలా ఉండాలి అనేది నేర్చుకుంటారు. ఈ దశలో అలవర్చుకునే సాంఘిక ప్రవర్తనల ఆధారంగానే భవిష్యత్తులోని సాంఘిక సర్దుబాటు ఉంది. ఇక్కడ కనుక సరైన సర్దుబాటు దొరికితే భవిష్యత్తులో సాంఘిక సర్దుబాటులో పరిపక్వత అనేది ఏర్పడుతుంది అన్నమాట పిల్లవాడికి. ఈ దశలో పిల్లలు అనుకరిస్తారు, సహకారం అందిస్తారు, జాలి చూపిస్తారు, సహానుభూతి, ఎంపతి, సానుభూతి కాదండి, సహానుభూతి. సహానుభూతి అంటే ఏంటంటే ఎవరికైనా ఏదైనా ఆపద వచ్చినప్పుడు ఆ ప్లేస్లో నేనే ఉంటే ఎలా ప్రవర్తిస్తానని సహానుభూతి. అయ్యో పాపం అని చెప్పడం, జాలిపడడం మాత్రం సానుభూతి అవుతుంది. సహానుభూతి అంటే ఆ ప్లేస్లో ఉంటే నేను ఎలా రియాక్ట్ అవుతాననేది చెప్పడం అనమాట సహానుభూతి, ఎంపతి. సాంఘిక ఆమోదం, సంఘం ఆమోదించి చేయడం, పంచుకోవడం, ఇతరులతో పంచుకోవడం, ఉన్నదాన్ని నలుగురితో పంచుకోవడం అనేది ఉంటుంది అనమాట. బాండింగ్ అనేది ఉంటుంది. వంటి సాంఘిక ఆమోదం వంటి సాంఘిక ప్రవర్తన నమూనాలను వ్యతిరేకవాదం, ఒకటి చెప్తే ఒకటి చేయడం, దౌర్జన్యం చేయడం, అధికారతత్వం, లాక్కోవడం, స్వార్థం, నాకే కావాలనుకోవడం, నేను చెప్పిందే వినాలనుకోవడం, విధ్వంసం చేయడం, నచ్చకపోతే బాలబాలికల్లో ఒకరి పట్ల ఒకటి విరుద్ధ ప్రతికూల అభిప్రాయాలు, ఒకరంటే ఒకరికి పడకుండా విరుద్ధ ప్రతికూల అభిప్రాయాలు ఉండడం, ఇలాంటి సాంఘిక ప్రవర్తన నమూనాలను వ్యక్తపరుస్తారు. దీంతోపాటు తిరస్కరించే తీరు గురించి నేర్చుకుంటారు. ఈ దశ అంతానికి బాలలు నాయకత్వ లక్షణాలు కూడా అలవర్చుకుంటారు. ఉత్తర బాల్యదశను ఎక్కువగా ముఠా దశగా పిలుస్తారు. దీన్ని ఉత్తర బాల్యదశను. దీనికి కారణం వారు సమవయస్కుల కృత్యాలలో ఎక్కువగా ఆసక్తి కనపరచడం. సమవయస్కుల్లో ఆటలాడడం, వాళ్ళ కృత్యాలలో పాల్పంచుకోవడం ఎక్కువగా ఉంటుంది. ఎక్కడ? ఉత్తర బాల్యదశలో. ఒక ముఠా సభ్యునిగా అంగీకరించబడాలనే బలమైన కోరిక ఉంటుంది. ఎప్పుడు? ముఠా దశ ఏంటిది అసలు? ఉత్తర బాల్యదశలోనే ముఠాల సభ్యుడిగా అందరూ నన్ను అంగీకరించాలని బలంగా కోరుకుంటారనమాట. ఈ దశలో పిల్లలు ఆటల్లో ఎక్కువ సంతోషాన్ని, ఉత్తేజాన్ని పొందడానికి ముఠా సభ్యులలో ఉండడానికే ఇష్టపడతారు. తల్లిదండ్రుల కంటే సమవయస్కులతో ముఠాలో ఉండడానికే ఎక్కువగా ఇష్టపడతారనమాట పిల్లలు. ముఠాలోని సభ్యులు ఒకే లింగానికి చెందిన వారై ఉంటారు. మగపిల్లల బ్యాచ్లో ఉంటే ఆడపిల్లలంతా ఆడపిల్లల బ్యాచ్లో ఉంటారు. ఎక్కడ? ఉత్తర బాల్యదశలో. ముఠాలోని పిల్లల వయస్సు, వికాస స్థాయి, అభిరుచులు, సామర్థ్యాలు దాదాపు ఒకే మాదిరిగా ఉంటాయి. ఆ స్థాయిలో ఉన్న ఆ ముఠాలో ఉన్న వయస్సు, వారి పిల్లల వయస్సు, వాళ్ళకున్న వికాస స్థాయి, వాళ్ళ అభిరుచులు, ఇష్టాలు, సామర్థ్యాలు, చేయగలిగే సామర్థ్యాలు దాదాపు ఒకే రకంగా ఉంటాయి. ముఠాలో పిల్లవాడిని ఇతరులు అంగీకరించడం అనేది ప్రజాస్వామిక పద్ధతి పాటించే తల్లిదండ్రుల పిల్లలనే ఎక్కువగా ఇష్టపడతారు. ప్రజాస్వామ్యంగా ఉంటే తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని ముఠాల సభ్యులుగా చేర్చుకోవడానికి ఎక్కువగా ఇష్టపడతారంట. ఈ దశలో పిల్లలు ఆటల ద్వారా నియమాలను పాటించడం లాంటి క్రమశిక్షణను, సహకార భావం వంటి విలువలను పెంపొందించుకోవడం జరుగుతుంది. ఉత్తర భారతదేశంలో ఏమైంది? ఆటల్లో ఉన్న నియమాలు పాటించడం లాంటి క్రమశిక్షణ ఏర్పడుతుంది. సహకార భావం, నా దగ్గర ఉన్నది నీకు ఇవ్వడం, నీకు హెల్పింగ్ నేచర్ అనేది ఉంటుంది అనమాట. ఈ విలువలను పెంపొందించుకోవడం అనేది ఎక్కడ జరుగుతుందండి? ఉత్తర బాల్యదశలో నేర్చుకుంటాడు పిల్లవాడు. సాంఘిక వికాసంలో కుటుంబం, సమవయస్కులు మరియు పాఠశాల, ప్రసార మాధ్యమాల యొక్క పాత్ర ఎంత ఉందో చూద్దాం. సాంఘిక వికాసం కుటుంబం,
సాంఘిక వికాసం, కుటుంబం పాత్ర. తల్లిదండ్రులు అతి చిన్న వయసు నుంచి తమ పిల్లల ప్రవర్తనను బాగా పరిశీలిస్తారు. కావున వారికి కావలసిన ప్రత్యేక అవధానం, అవసరాలు, సౌకర్యాలను కల్పించడానికి అవకాశం ఉంటుంది. ఎవరికి అవకాశం ఉంటుంది? తల్లిదండ్రులకి. ఎందుకంటే అతి చిన్న వయసు నుండి మనల్ని గమనిస్తూ ఉంటారు. మనకి ఏం కావాలి, ఏం అవసరం, ఏం తింటాం, ఎలా ఉంటాం అనేది వాళ్ళకంటే ఇంకెవరికి ఎక్కువగా తెలియదు. తల్లిదండ్రుల ముఖ్య విధి తమ పిల్లల్లో గల బలాలను, బలహీనతను ఒప్పుకోవడం, వారికి తగిన చేయూతనివ్వడం చేయాలి. తల్లిదండ్రులు తమ పిల్లలను ఇతర పిల్లలతో పోల్చడం, లోపాలను విమర్శించడం, ప్రతిభావంతులకు అతిగా పొగడడం చేయకూడదు. ఏం చేయకూడదు? తల్లిదండ్రుల ముఖ్య విధి తమ పిల్లల్లో గల బలాలను, బలహీనతలను, ప్లస్లు మైనస్లని ఒప్పుకోవాలి తల్లిదండ్రులు ఖచ్చితంగా. వారికి తగిన చేయూతనివ్వాలి. ఒప్పుకుని మైనస్ ఉంటే సరిచేయాలి, సహకారాన్ని అందించాలి. తల్లిదండ్రులు తమ పిల్లలకు ఇతర పిల్లలతో పోల్చడం, లోపాలను విమర్శించడం చేయకూడదు. ప్రతి వ్యక్తి ప్రత్యేకమైన వ్యక్తి, ఎవరిని ఇన్సల్ట్ చేయకూడదు. అతనిలో ఉన్న ఎబిలిటీస్ బయటికి తీసే విధంగా అతనికి ప్రోత్సాహం అందిస్తూనే లోపాలని సరిచేస్తూ రావాలి, కానీ విమర్శించి కుంటనానికి గురయ్యేలాగా చేయకూడదు. ప్రతిభావంతులకు అతిగా పొగడడం కూడా చేయకూడదంట. ఓకే. తల్లిదండ్రులు తమ పిల్లల సామర్థ్యాలు, ఏ రంగంలో రాణించగలరో తెలుసుకుని వాటికి అనుగుణంగా కావలసిన సౌకర్యాలను ఏర్పాటు చేసి వారి అభివృద్ధికి తోడ్పడాలి. ఉపాధ్యాయుల్ని వీలైనన్ని ఎక్కువసార్లు కలిసి వారి ప్రవర్తనను, నిష్పాదన, అభివృద్ధికి సంబంధించిన విషయాలను చర్చించి వారి అనుభవాలను పంచుకొని విద్యార్థుల సంపూర్ణ అభివృద్ధికి తల్లిదండ్రులు కృషి చేయాలంట. ఏం చేయాలంట? తల్లిదండ్రులు పిల్లల యొక్క సామర్థ్యాలు వాళ్ళకి ఆటోమేటిక్గా తెలిసిద్ది. ఎందుకంటే చిన్నప్పుడు వాళ్ళు చూస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళు ఎందులో బాగా రాణించగలరో వాళ్ళకి ఒక ఐడియా వస్తుంది అనమాట. దానికి అనుగుణంగా వాళ్ళకి ట్రైనింగ్ ఇప్పించడం, సౌకర్యాలను ఏర్పాటు చేయడం, వాళ్ళ అభివృద్ధికి తోడ్పడడం అనేది తల్లిదండ్రుల యొక్క ముఖ్య విధి. అంతేకాకుండా తల్లిదండ్రులు కుటుంబం తర్వాత పిల్లవాడు ఎక్కడ ఎక్కువగా ఉంటాడండి? స్కూల్లో ఉంటాడు. స్కూల్లో ఉపాధ్యాయుని దగ్గర ఉంటాడు కాబట్టి తల్లిదండ్రులు తరచూ వెళ్ళి ఉపాధ్యాయున్ని పిల్లల నిష్పాదన ఎలా ఉంది, ఎలా కలుస్తున్నాడు, సాంఘిక వికాసం ఎలా ఉంది, చదువులో ఎలా ఉన్నాడు, ఎందులో బాగా రాణిస్తున్నాడు అనే విషయాల్ని పర్సనల్గా అడిగి తెలుసుకోవాలండి కంపల్సరీ. వాళ్ళ నిష్పాదన, అభివృద్ధికి సంబంధించిన విషయాలు అడిగినప్పుడే పిల్లవాడి గురించి తల్లిదండ్రులకు ఒక అవగాహన వచ్చి ఇంకా ఫుల్ క్లారిటీ వస్తుంది. ఉపాధ్యాయుడికి ఇంకా పూర్తిగా తెలిసింది కాబట్టి దగ్గరగా చూస్తాడు, వాళ్ళ నిష్పాదన వాళ్ళకి అర్థమైంది కాబట్టి ఏదైనా లోపాలు ఉంటే సరి చేసుకునే అవకాశం ఉంటుంది. అట్ ద సేమ్ టైం వాళ్ళలో ఉన్న ప్రతిభ ఏంటనేది గుర్తించి వాళ్ళకి మంచి సపోర్ట్ని అందించి శిక్షణ ఇవ్వడం ద్వారా మంచి ఉన్నత స్థాయికి వెళ్ళేలాగా మనం తీర్చిదిద్దవచ్చు అన్నమాట. దానికోసం ఉపాధ్యాయునితో తరచూ వెళ్ళి మాట్లాడాలి పిల్లల పురోగతి ఎలా ఉందనేది. పిల్లలకు తల్లిదండ్రుల ప్రేమ, ఆదరణ, సహాయాన్ని మించిన బలం వేరొకటి లేదు. తల్లిదండ్రుల ప్రేమ, ఆదరణ మించింది వేరొకటి బలం లేదండి పిల్లలకి. అందువలన వారు పిల్లల సామర్థ్యాలకు అతీతంగా ప్రోత్సహించడం, వారి సామర్థ్యాలను పెంచుకోవడానికి ప్రేరణ కలిగించాలి. తల్లిదండ్రులు పిల్లల యొక్క సామర్థ్యాలను పెంచుకోవడానికి, ఇంక్రీజ్ చేయడానికి ఎప్పుడూ మోటివేషన్ ఇస్తూ ఉండాలి. తల్లిదండ్రులు తమ పిల్లల్ని పాఠశాలకు పంపడం, చదివించడం ఒక రోజువారీ కార్యక్రమంలా కాకుండా వారిలో ఉన్నటువంటి ప్రత్యేక సామర్థ్యాలను గుర్తించే ప్రయత్నం చేయాలి. ప్రత్యేక సామర్థ్యాలను గుర్తించే ప్రయత్నం ఎవరు చేయాలండి? తల్లిదండ్రులు చేయాలి. అలా చేయడం ద్వారా వారిలో అత్యధిక సఫలతను సాధించగల సామర్థ్యం పెంపొందేటట్లు తగు శిక్షణను ఇప్పించి విజయాన్ని సాధించేట్లు చేయవచ్చు. ఎవరో? తల్లిదండ్రులు. తల్లిదండ్రుల పాత్ర ఎంత ఉందన్నమాట. వాళ్ళకి అవసరమైన సహాయాన్ని, సపోర్ట్ని అందించాలి. వాళ్ళలో ఉన్న నెగిటివ్ని బయటికి తోసేయాలి. నిదానంగా స్నేహపూర్వకంగా మాట్లాడాలి. నెగిటివ్గా మాట్లాడకూడదు వాళ్ళతో. అప్పుడే వాళ్ళు విజయం వైపు అడుగులు వేయగలుగుతారు. సాంఘిక వికాసం, సమవయస్కుల సమూహాలు. పిల్లల పెరుగుదల వికాసంలో పూర్వ బాల్య దశ నుండి కౌమార దశ వరకు సాంఘిక వికాసంపై సమవయస్కుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. పూర్వ బాల్య దశ ఎప్పుడండి? 3 నుండి 5 సంవత్సరాలు, అంటే అంగన్వాడీలో ఉన్నప్పటి నుండే సమవయస్కుల ప్రభావం ఉంటుందంట. కౌమార దశ వరకు సాంఘిక వికాసంపై సమవయస్కుల ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. పిల్లల పూర్వ బాల్య దశలో ఇతరులు సాంఘిక సంబంధాలు ఎలా ఏర్పరచుకుంటారో పరిశీలకులా గమనిస్తారు. పూర్వబాల దశలో గమనిస్తూ ఉంటారంట ఇతరుల సాంఘిక సంబంధాలు ఎలా ఏర్పరచుకుంటారనేది. ఈ విధమైన అనుభవాలతో ఆటలో పాటించవలసిన నియమాలు, సహకారం, క్రమశిక్షణ, ఇతరుల అభిప్రాయాలకు విలువనివ్వడం, ఇతరుల దృష్టిని చొరగొనడం వంటివి చేస్తారు. పిల్లలు పెరుగుతున్న కొద్దీ వారు సమవయస్కుల కృత్యాలలో ఎక్కువ ఆసక్తి కనపరచడం జరుగుతుంది. ఈ వయసులో ఎవరితో ఎక్కువ ఉంటారండి? సమవయస్కులు
ముఠాలో సభ్యుడిగా ఉంటారు కాబట్టి వాళ్ళ దృష్టిని చొరగొనడం, వాళ్ళకి సహాయం చేయడం, వాళ్ళతో క్రమశిక్షణ అలవరుచుకోవడం, వాళ్ళ ఆలోచనలకి, అభిప్రాయాలకి వినివిడివ్వడం, దృక్పథాన్ని అలవర్చుకుంటారనమాట. పిల్లలు కౌమార దశ చేరుకునే సమయానికి ఎక్కువ సమయం సమవయస్కులతో గడుపుతారు. రైట్. ఎక్కువ సమయం తల్లిదండ్రుల కంటే సమవయస్కులతో, స్నేహితులతో గడపడానికే ఇష్టపడుతూ ఉంటారు. కాబట్టి వారి వైఖరులు, భాషణ, అభిరుచులు, వేషభాషలు, ప్రవర్తనపై సమవయస్కుల ప్రభావం ఉంటుంది. ఖచ్చితంగా ఉంటుందండి. ఎక్కువ టైం వాళ్ళతో ఉంటారు కాబట్టి వాళ్ళకి ఎలాంటి గుంపులో ఒక ముఠాలో ఉన్న సభ్యులు ఎలాంటి వారైతే వారి వైఖరిని బట్టి ఈ శిశువు వైఖరి కూడా ఆధారపడి ఉంటుంది. వాళ్ళ భాషను వాళ్ళు ఎలాంటి లాంగ్వేజ్ ఉపయోగిస్తారో దాన్ని నేర్చుకోవడం జరుగుతుంది. వాళ్ళ అభిరుచులు పంచుకోవడం జరుగుతుంది. వాళ్ళు వేసే బట్టలు, వేషాలు, వేషధారణలను అలవాటు చేసుకుంటాడు. వాళ్ళ ప్రవర్తనపై టోటల్గా సమవయస్కుల యొక్క ప్రభావం అధికంగా ఉంటుంది. వారు ఎన్నుకున్న సమవయస్కులతో సాంఘిక ప్రవర్తన ఉంటే అవే అలవాట్లు వారు కూడా అలవర్చుకుంటారు. రైట్. కౌమార దశ చివరకు వారు ప్రత్యేక గుర్తింపును కోరుకోవడం, కౌమార దశలో ప్రత్యేక గుర్తింపును కోరుకుంటారు. స్నేహితులను ఎన్నుకోవడంలో ఏర్పరచుకున్న విలువల కారణంగా సమవయస్కుల ప్రభావం తగ్గుతుంది. ఎక్కడ తగ్గుతుంది? కౌమార దశలో కౌమార దశ చివరికంటే 17-18 సంవత్సరాలు వచ్చేసరికి తగ్గిపోద్దంట సమవయస్కుల ప్రభావం. సాంఘిక కార్యక్రమాల్లో భాగస్వామ్యం ఎక్కువగా అవడం వల్ల సాంఘిక పరిజ్ఞానం పెరిగి సాంఘిక సమర్థత పెరుగుతుంది. ఈ సాధారణంగా మగపిల్లల సమూహాలు ఎక్కువ పెద్దగా ఉంటాయి, ఎక్కువ మంది సభ్యులతో కూడి ఉంటాయి అంట మగపిల్లల సమూహాలు. కానీ వారి మధ్య ఆ బంధం అంత బలంగా ఉండదు. ఎక్కువ మంది ఉన్నా సరే అంత బలంగా ఉండదు బాండింగ్ అనేది స్నేహితుల మధ్య. అదే ఆడపిల్లల సమూహాలు తక్కువ సభ్యులతో ఉంటాయి, 3, 4, 5 ఉన్నప్పటికీ బలమైన ఖచ్చితమైన బంధాన్ని ఉంటాయి. వద్దంటే వద్దు, అందరూ ఆగిపోతారు, వెళ్ళాలంటే వెళ్తారు, అలా ఒక మాట మీద ఉండి వెళ్తారనమాట ఆడపిల్లలు. ఉపాధ్యాయులు పిల్లలు పరిపక్వత దృష్ట్యా వారిని సరిగా అవగాహన చేసుకుని తగిన విధంగా స్పందిస్తే ఒత్తిడి, అసంతృప్తులకు గురికాకుండా మంచి మూర్తిమత్వాన్ని పెంపొందించుకునే అవకాశం ఉంటుంది. పిల్లల పరిపక్వత దృష్ట్యా అవగాహన చేసుకోవాలి ఉపాధ్యాయుడు అనేవాడు. సరైన విధంగా స్పందిస్తే ఒత్తిడి, అసంతృప్తులు ఉండవు, మంచి మూర్తిమత్వం అనేది ఏర్పడుతుంది పిల్లలకి. సాంఘిక వికాసం సాంఘిక వికాసంలో పాఠశాల పాత్ర ఏంటో చూద్దాం. పాఠశాల వాతావరణం విద్యార్థికి ఆహ్లాదకరంగాను ప్రేరేపించే విధంగా ఉండాలి. ఉపాధ్యాయులు తరగతి గదిలో విద్యార్థులను తిట్టడం, కొట్టడం, కసురుకోవడం, విసుక్కోవడం కాకుండా విద్యార్థులు అడిగే ప్రశ్నలకు ఓపికతో, సహనంతో ఏముండాలి? ఓపిక, సహనం ఉండాలి, సమాధానం ఇవ్వాలి, స్నేహపూర్వకంగా వ్యవహరించాలి. ఉపాధ్యాయుడు విద్యార్థులతో స్నేహపూర్వకంగా వ్యవహరించినప్పుడే విద్యార్థిలో ఉన్న లోటుపాట్లు సరిచేయడానికి ఉపాధ్యాయుడికి ఒక అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే నువ్వు ఓపిక లేకుండా, సహనం లేకుండా కూర్చో అనే వాడికి అవకాశం ఇవ్వకుండా తిడుతున్నావు, కొడుతున్నావు, కసురుకుంటున్నావు అంటే వాడి నీ దగ్గరికి రాడు. వాడిలో ఉన్న లోపాలేంటో నీకు అసలు తెలిసే అవకాశమే లేదు. ఒక ఉపాధ్యాయుడిగా నువ్వు ఫెయిల్ అయిపోయినట్టే అక్కడే. పాఠశాలలో సాధారణమైన ప్రత్యేకమైన పిల్లలందరూ అన్ని రంగాలలో అభివృద్ధి చెందడానికి కావాల్సిన అన్ని భౌతిక సదుపాయాలు కల్పించాలి. పాఠశాలలో అందరి పిల్లలకి అభివృద్ధి చెందడానికి కావాల్సిన సదుపాయాలు పాఠశాలలో కల్పించాలంట. విద్యార్థులందరికీ ఒకే విధమైన విద్యా లక్ష్యాలు నిశ్చయించకుండా ప్రతి విద్యార్థికి వ్యక్తిగతంగా వారి సామర్థ్యాలకు అనుగుణంగా ప్రత్యేక విద్యా లక్ష్యాలను ఏర్పాటు చేయాలి. పాఠ్య ప్రణాళిక విద్యార్థుల వైవిధ్యాలకు అనుగుణంగా మలుచుకునేటట్లు సరళత పొంది ఉండాలి. అదేవిధంగా మూల్యాంకనంలో కూడా సరళత ఉండాలి. వివిధ కృత్యాల ద్వారా మూల్యాంకనం చేయాలి. ర్యాంకులు కాకుండా గ్రేడింగ్ పద్ధతి అవలంబించడం వల్ల విద్యార్థులలో ఎక్కువ తక్కువ భావనలు కలగకుండా వారి మధ్య అవసరమైన ఆరోగ్యకరమైన పోటీ కలిగించాలి. ఎలా వస్తుంది? మార్కులు ఇచ్చి ర్యాంకులు ఇస్తే రాదండి, గ్రేడ్లు ఇస్తే వీళ్ళంతా గ్రేడ్ అనుకుంటారు కాబట్టి వాళ్ళలో ఆరోగ్యకరమైన పోటీ ఉంటుంది, కుంటనం అనేది ఏర్పడకుండా ఉంటుంది తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకి. ఇక్కడ చూడండి, విద్యార్థులందరికీ ఒకే విధమైన విద్యా లక్ష్యాలను నిశ్చయించకుండా, అంటే వారి యొక్క సామర్థ్యాలకు అనుగుణంగా వారి యొక్క టైం టేబుల్ అనేది ఏర్పాటు చేసి వాళ్ళ లక్ష్యాలని వాళ్ళకి ఏర్పాటు చేసి విద్యాభ్యాసం జరిగేలాగా చేయాలంట. ప్రతి విద్యార్థికి వ్యక్తిగతంగా వారి సామర్థ్యానికి అనుగుణంగా, ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటి? వ్యక్తిగతంగా వారి సామర్థ్యానికి అనుగుణంగా వారు ఎంతైతే చేయగలుగుతారో అంతే ఇవ్వాలి. ప్రత్యేక విద్యా లక్ష్యాలను ఏర్పరచాలి. ప్రతి వ్యక్తికి అవగాహన చేసుకుని వైయక్తిక భేదాలకు అనుగుణంగా విద్యా లక్ష్యాలు ఇవ్వాలన్నమాట.
పాఠ్య ప్రణాళిక విద్యార్థుల వైవిధ్యాలకు అనుగుణంగా మలుచుకునేటట్లు. అందరి వ్యక్తులు ఒకే రకంగా ఉండవు, అందరి ఎబిలిటీస్ ఒకే స్థాయిలో ఉండవు. వాళ్ళు ఉన్న స్థాయిని అర్థం చేసుకుని ముందు దానికి సంబంధించిన వైవిధ్యంగా ప్రణాళిక వేసి అందించాలి. ఆ అందించిన ప్రణాళిక కూడా సారాలతో పొంది ఉండాలి. అంటే మార్పులు చేర్పులు చేసుకోవడానికి వీలుగా ఉండాలంట. అదేవిధంగా మూల్యాంకనంలో కూడా సారళత ఉండాలి. ఒకే మోస పద్ధతిలో కాకుండా విద్యార్థి ఎబిలిటీస్ని బట్టి మూల్యాంకనం చేయాలి. అతను ఎంతవరకు చెప్పగలడో చూసి దానికి సంబంధించిన క్వశ్చన్లని అడగాలన్నమాట. వివిధ కృత్యాల ద్వారా మూల్యాంకనం చేయాలి. ర్యాంకులు కాకుండా గ్రేడింగ్ పద్ధతి. ర్యాంకులు ఇస్తే ఫస్ట్ ర్యాంక్ ఇచ్చినోడు బాగానే ఉంటాడు, లాస్ట్లో ర్యాంక్ రానోడు కుంటనానికి గురయ్యి ఏడుస్తూ ఉంటాడు. కాబట్టి ఈ ర్యాంకు పద్ధతి వల్ల డిమోటివేషన్ అయిపోయే ప్రమాదం ఉంది పిల్లలు. అందువల్ల ర్యాంకులు కాకుండా గ్రేడ్ ఇవ్వడం వల్ల ఎవరికి ఏ ర్యాంక్ వచ్చిందో తెలియదు, ఓవరాల్గా అందరూ హ్యాపీగా ఉంటారు. ఈ పద్ధతి అవలంబించడం వల్ల విద్యార్థుల్లో అతను ఎక్కువ నేను తక్కువ అనే భావాలు కలగకుండా వారి మధ్య అవసరమైన ఆరోగ్యకరమైన పోటీ ఏర్పడుతుంది గ్రేడింగ్ పద్ధతి వల్ల. ఇది కలిగించాలని చెప్పి చెప్తున్నారు. సాంఘిక వికాసం ప్రసార మాధ్యమాలు ఏంటో చూద్దాం. శాస్త్ర సాంకేతిక రంగాలలో వచ్చిన మార్పుల వల్ల ప్రసార మాధ్యమాలలో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకున్నాయి. వీటి వల్ల ప్రపంచంలో ఏ మూల ఏం జరిగినా వెంటనే అది ప్రపంచంలోని ప్రతి ఒక్కరూ తెలుసుకునే వీలు కలిగింది. నేడు చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రసార మాధ్యమాలు జీవితంలో ఒక అంతర్భాగంగా మారిపోయాయి. ప్రసార మాధ్యమాలు ఏంటి? రేడియో, టీవీ, సినిమా, వార్తాపత్రికలు, దినపత్రికలు, సెల్ ఫోన్లు, ఇంటర్నెట్. వీటిని ఏమంటారు? ప్రసార మాధ్యమాలు అంటారు. ప్రతి ఒక్కరి జీవన విధానాన్ని ప్రభావితం చేస్తున్నాయి. ప్రసార మాధ్యమాలు అనేవి ప్రతి ఒక్కరి జీవన విధానాన్ని ప్రభావితం చేస్తున్నాయంట. ప్రసార మాధ్యమాల ప్రపంచ గమనాన్ని నిర్దేశించే వాటిలో ముఖ్యమైనవిగా పేర్కొనవచ్చు. చూద్దాం ఒకసారి. సాంఘిక వికాసంలో ప్రసార మాధ్యమాల పాత్ర ఏంటని ఇచ్చాడు. అసలు శాస్త్ర సాంకేతిక రంగంలో వచ్చిన మార్పుల వల్ల, శాస్త్ర సాంకేతిక రంగం అనేది రోజు రోజుకి డెవలప్ అవుతూ ఉండడం వల్ల ప్రసార మాధ్యమాల్లో కూడా విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయి. వీటి వల్ల ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా సోషల్ మీడియాలో పెడితే అది వైరల్ అయిందంటే ప్రపంచంలో ఏం జరిగినా మనం చూడగలుగుతున్నాం. ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా ప్రపంచం మొత్తానికి కనెక్షన్ అయిపోయి ఉంటుంది, తెలుసుకునే వీలుంది. చిన్నపిల్లల నుండి పెద్దవారి వరకు ప్రసార మాధ్యమాలు జీవితంలో అంతర్భాగంగా మారిపోయాయి. ప్రతి ఒక్కరి జీవితంలో ప్రసార మాధ్యమాలు అనేవి అంతర్భాగంగా మారిపోయినాయి. సోషల్ మీడియా ప్రభావం ఎక్కువగా ఉంది కదని దాని గురించి చెప్తున్నారు. ప్రసార మాధ్యమాలు ఏంటి? రేడియో, టీవీ, సినిమాలు, వార్తాపత్రికలు, దినపత్రికలు, సెల్ ఫోన్లు, ఇంటర్నెట్. ఎక్కడ ఏం జరిగినా రేడియో కార్యక్రమాల ద్వారా వినొచ్చు, తెలుసుకోవచ్చు. టీవీలో ప్రత్యక్షంగా చూడవచ్చు, లైవ్ టెలికాస్ట్లు వినొచ్చు. సినిమాల ద్వారా ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు కాబట్టి యూత్ సినిమా కూడా ప్రభావితం చేస్తుంది. వార్తాపత్రికలు ఎక్కడేం జరిగినా మరుసటి రోజు మనం ఆ పేపర్లో పడిన విషయాల్ని చదివి తెలుసుకోవచ్చు. దినపత్రికలు, వార్తాపత్రికలు. సెల్ ఫోను ఇక తెలిసిందే. ఎక్కడ ఏం జరిగినా ముందు అక్కడ ఏదైనా ఉండండి ఆ సెల్ ఫోన్లో బంధించి ఆ ఇన్స్టాగ్రామ్లో, వాట్సాప్లో పోస్ట్ చేస్తేనే అమ్మయ్య ప్రశాంతంగా ఉంటుంది. ముందు అంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి మనిషి జీవితాన్ని ఈ సెల్ ఫోన్ అనేది. ఇంటర్నెట్ వచ్చిన తర్వాత ప్రపంచం మొత్తం కుగ్రామం అయిపోయింది. అరచేతిలోనే మొత్తం నడిచిపోతుంది ఫోన్లో. ప్రతి ఒక్కరి జీవన విధానాన్ని ప్రభావితం చేస్తున్నాయి ఈ ప్రసార మాధ్యమాలు అనేవి. ప్రసార మాధ్యమాల ప్రపంచ గమనాన్ని నిర్దేశించే వాటిలో ఇవి ముఖ్యమైనవి. ప్రసార మాధ్యమాల ప్రభావం పిల్లల ప్రవర్తనపై అనుకూలంగా లేదా ప్రతికూలంగా ఉండవచ్చు. అనుకూలంగా కానీ లేదా ప్రతికూలంగా కానీ ఉండవచ్చు. ప్రసార మాధ్యమం కత్తి లాంటిదండి. సింపుల్గా చెప్పేశాడు కత్తిని. కత్తిని ఏ విధంగానైతే కూరగాయలను కోసుకోవడానికి ఉపయోగిస్తామో ఇంకొక వేరే విధంగా ఉపయోగిస్తే అది ప్రాణం తీసుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది. రెండు విధాలుగా ఉపయోగించుకోవచ్చు కత్తిని. ఏంటి? కూరగాయలు కోసుకొని వండుకుని బతకడానికి కూర వండుకోవచ్చు. రెండోది ఆ కత్తిని పొట్టలో పొడుచుకుని ప్రాణం తీసుకోవడానికి కూడా ఉపయోగించుకోవచ్చు. కత్తి ఒకటే కానీ ప్రయోజనాలు ఎలా ఉన్నాయో చూడండి. పాజిటివ్గా ఉపయోగించుకుంటే మంచిగా ఉపయోగపడుతుంది, నెగిటివ్గా ఉపయోగించుకుంటే ప్రాణం తీస్తుంది. అలాగే ప్రసార సాధనాలకు ప్రసార మాధ్యమాలు కూడా మంచిగా ఉపయోగించుకుంటే జ్ఞానాన్ని పెంచుకుని మన అభివృద్ధికి దోహదపడతాయి. చెడుగా ఉపయోగించుకుంటే టైం వేస్ట్ చేసి మన పతనానికి కారణమవుతాయండి. ప్రపంచంలో ఏ మారుమూల ఏం జరిగింది అని తెలుసుకునే అవకాశం నేడు ఉంది. విద్యార్థులు ప్రపంచంలో జరిగే సంఘటనలోని మంచి వాటితో ప్రేరణని, స్ఫూర్తిని పొంది మంచి విషయాల ద్వారా ఏం పొందుతారో స్ఫూర్తి పొందుతారు, ప్రేరణ పొందుతారు. అభివృద్ధి అయ్యే అవకాశం కూడా ఉంది. విద్యార్థి కేవలం ఉపాధ్యాయుని పైన, పాఠ్యపుస్తకాల పైన ఆధారపడకుండా టీవీ, రేడియో, పాఠ్యాంశాలతో అలాగే ఇంటర్నెట్
ద్వారా లాభపడవచ్చు. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో విద్యార్థులు కేవలం ఉపాధ్యాయుని పైన పాఠ్యపుస్తకంలో ఉన్న విషయం పైన ఆధారపడకుండా టీవీలో వచ్చే అంశాలు, దానికి సంబంధించి రేడియోలో ఏం చెప్తున్నారు ఏంటి అనేది ఒక ప్రోగ్రాం గురించి ఏదైనా సమాచారం తెలుసుకోవాలన్నా, అలాగే మనకి ఏదన్నా పాఠం కావాలంటే నెట్లో కొట్టి చూసుకోవడం అనేది విద్యార్థులకి ప్రసార మాధ్యమాల ద్వారా ఈ రకంగా ఉపయోగించుకుంటే మంచి జరుగుతుందని చెప్తున్నారు. మంచి సినిమాలు చూడటం ద్వారా కూడా మూర్తిమత్వాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు. మేలైన మంచి సినిమాలు చూడడం ద్వారా మన పర్సనాలిటీని డెవలప్ చేసుకోవచ్చు అంట. పిల్లలు ప్రసార మాధ్యమాలను సద్వినియోగం చేసుకోవడానికి తల్లిదండ్రులు అదేవిధంగా పాఠశాలలు తగు సూచనలు, సలహాలు, మార్గదర్శకత్వాన్ని ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పాఠశాలలో ఉంటాడు కాబట్టి ఉపాధ్యాయుడే చెప్పాలండి. ఇది పిల్లవాడికి తల్లిదండ్రుల కంటే కూడా ఉపాధ్యాయుడు కరెక్ట్గా చెప్పగలుగుతాడు. ఎక్కువసేపు తన దగ్గరే ఉంటాడు కాబట్టి ఏది మంచి ఏది చెడు అనేది మనం విశ్లేషించి వివరించి దాని ఎగ్జాంపుల్తో సహా స్నేహపూర్వకంగా అందించినప్పుడు విద్యార్థి ఖచ్చితంగా చెడు వైపు వెళ్ళండి, మంచినే కోరుకుంటాడు చేయాలని. నెక్స్ట్ సాంఘిక వికాసం, సంస్కృతి పాత్ర. సాంఘిక వికాసంలో సంస్కృతి పాత్ర ఎంతవరకు ఉందో చూద్దాం. ప్రతి సమాజానికి నిర్దిష్టమైన సంస్కృతి ఉంటుంది. సంస్కృతిని సమాజంలోని వ్యక్తులందరూ అప్రయత్నంగానే పాటిస్తూ ఉంటారు. ఒక సమాజానికి తనదైన సంస్కృతి ఉంటుంది. ఆ సమాజంలో సభ్యులుగా ఉన్న వాళ్ళంతా ఆ సంస్కృతిని పాటిస్తూ ఉంటారంట. మనం వాడే బట్టలు, వేషధారణ, వేసుకునే ఆభరణాలు, కళలు, ఉపయోగించే భాష, వాడే సంగీతం, వచ్చిన సాహిత్యం, ఉన్న వాళ్ళ మతం, ఇవన్నీ సంస్కృతిలో భాగాలే. సంస్కృతిలో ఏమేమి ఉన్నాయంట? మనం వేసుకునే బట్టలు, నగలు, మనకున్న స్కిల్స్, కళలు, మనం ఉపయోగించే నోటి భాష, సంగీతం, సాహిత్యం, మతం, కులం, ఇవన్నీ సంస్కృతిలో భాగాలే. విశ్వవిద్యాలయ కమిషన్ 1948-49 ప్రకారం 1948-49 ప్రకారం విశ్వవిద్యాలయ కమిషన్ వారు ఏం చెప్పారంటే, సంస్కృతి అనేది మనిషి మేధస్సులోని దృక్పథము, ఔన్నత్యము, అత్యున్నతమైన మానవ విలువలను తెలియజేసేదే సంస్కృతి. మనిషి మేధస్సులోని దృక్పథాన్ని, ఔన్నత్యాన్ని, అత్యున్నతమైన మానవ విలువలను తెలియజేసేదే సంస్కృతి అని ఎవరు చెప్పారు? విశ్వవిద్యాలయ కమిషన్ 1948-49. జాతీయ విద్యా విధానం 1986 అనుసరించి విద్యా ప్రణాళిక ద్వారా, విషయ బోధన ద్వారా సంస్కృతి బోధింపబడాలి. దేని ద్వారా? విద్యా ప్రణాళిక ద్వారా, విషయ బోధన ద్వారా సంస్కృతి అనేది బోధించబడాలి. ఎవరి ప్రకారం? జాతీయ విద్యా విధానం 1986. విద్య ద్వారా ఆధునిక సాంకేతిక విజ్ఞానంతో పాటు సాంస్కృతిక సంప్రదాయాలను పెంపొందించాలి అంటుంది. సాంకేతిక విజ్ఞానంతో పాటు సాంస్కృతిక సంప్రదాయాలు, మనకు వారసత్వంగా లభిస్తున్న సంస్కృతిలోని సంప్రదాయాలతో బోధించాలని చెప్తుంది. సాంకేతికతే కాకుండా ఏంటిది? జాతీయ విద్యా విధానం 1986. భారతదేశం విభిన్న సంస్కృతులు, సమాజం కలిగి ఉన్న దేశం. అందుకే విద్యను ఒక సాధనంగా ఎంచుకుని సాంస్కృతిక బహుళత్వాన్ని పరిరక్షించాలి. అప్పుడే భిన్నత్వంలో ఏకత్వం వర్ధిల్లుతుంది. వివిధ సంస్కృతులు ఉన్నాయి భారతదేశంలో. విద్య అనేది ఉంటేనే అది మనుగడ సాధ్యమవుతుందని చెప్తున్నారు. కుటుంబం, సమాజం పిల్లలకు పాఠ్యాంశాల కంటే ఎక్కువే నేర్పిస్తాయి. మనం చదువుకునే పాఠాల కంటే మనకున్న కుటుంబం, మన చుట్టూ ఉన్న సమాజం మనకి ఎక్కువగా నేర్పిస్తుంది ఏంటి? కాబట్టి పిల్లలను వీలైనంత ఎక్కువగా సాంఘిక కార్యక్రమాల్లో పాల్గొనేటట్లు చేయాలి. ఎక్కువగా నేర్చుకోవడం ఎలా అంట? సాంఘిక కార్యక్రమాల్లో భాగస్వామ్యం పొంది దానిలో అనుభవాలను మనం చూసినప్పుడు మన పాఠ్యాంశాల్లో చదువుకునే దానికంటే కూడా ఎక్కువ నేర్చుకోవచ్చంట. దీనివల్ల సాంఘిక ఉద్వేగపరమైన వికాసం జరుగుతుంది. పాల్గొనడం వల్ల సాంఘిక వికాసం, మనలో ఉన్న భావాలు ఇతరులకు తెలియజేయడం ద్వారా ఉద్వేగ వికాసం జరుగుతాయి. మన సంస్కృతి, సంప్రదాయాలు, కట్టుబాట్లు ఇవన్నీ సంప్రదాయాల కిందకే వస్తాయి. మన సంస్కృతి ఉంది కదా, కొన్ని సంప్రదాయాలు ఉన్నాయి కదా, కొన్ని కట్టుబాట్లు ఉన్నాయి కదా మనకంటూ, ఇవన్నీ సంప్రదాయాల కిందకు వస్తాయి. తదితరాలు ఇవి కొనసాగించడం పిల్లల సాంఘిక అభివృద్ధి ద్వారానే సాధ్యమవుతుంది. పిల్లలు ఒకరితో ఒకరు కలిసి తమ అభిప్రాయాలు పంచుకున్నప్పుడే వీటి మనుగడ సాధ్యమవుతుంది అన్నమాట. సంస్కృతి అభివృద్ధి మరియు పరిరక్షణకు సాంఘిక వికాస పరంగా క్రింది కార్యక్రమాలు రూపొందించాలి. మన సంస్కృతి మనం కాపాడుకోవాలంటే, అది మనుగడ సాధించాలంటే ఏ కార్యక్రమాలు చేయాలో చూద్దాం. విద్యార్థులకు గత సంస్కృతి విలువలతో పరిచయం చేయడం. అసలు సంస్కృతి అంటే ఏంటి, దాంట్లో విలువలు ఏంటో తెలియజెప్పాలంట. ఫస్ట్ వివిధ ప్రాంతాలలో సంస్కృతిని అధ్యయనం చేయడం. మన సంస్కృతి ఎలా ఉంది,
పాశ్చాత్య సంస్కృతి ఎలా ఉంది, ఇంకా వేరే చోట నార్త్ ఇండియాలో సంస్కృతి ఎలా, ఏ ఆచారాలు పాటిస్తున్నారు అనేది చెప్పాలి. నూతన సంస్కృతుల పోకడలను అమలు చేయడం, కొత్తగా ఉన్న సంస్కృతులలో మంచి విషయాలు తీసుకుని అమలు చేయాలి. సంస్కృతి పరిరక్షణకు ప్రోత్సహించాలి. మన సంస్కృతిని మనం రక్షించుకోవాలి, దానికోసం పాటుపడాలని తెలియజెప్పాలి. విద్య ద్వారా వారసత్వ సంస్కృతిని ఒక తరం నుండి మరో తరానికి అందించాలి. అది ఖచ్చితంగా విద్య ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. మన పూర్వీకుల నుండి మనకు కొన్ని లక్షణాలు, కొన్ని సంప్రదాయాలు, కొన్ని ఆచారాలు వారసత్వంగా వచ్చాయి. వాటిని మనం తర్వాత తరానికి అందించాలంటే విద్య అనేది మస్ట్ అండ్ షుడ్గా ఉండాలంట. విద్య ద్వారా వారసత్వ సంస్కృతిని ఒక తరం నుండి మరో తరానికి అందించగలం. విద్యార్థుల్లో గతిశీలమైన సంస్కృతిని ఆమోదించగల శక్తి సామర్థ్యాలను పెంపొందించడం. గతిశీలమైన సంస్కృతి అంటే యాక్టివ్గా ఉండాలన్నమాట. వాటిని ఆమోదించాలి. శక్తి సామర్థ్యాలను ఎలా వస్తుంది? విద్య ద్వారా విద్యార్థుల్లో పెంపొందించాలి. పాఠ్య ప్రణాళికలో సంస్కృతి విలువలను ప్రతిబింబించాలి. మనం చదువుకునే పాఠ్యాంశాల్లో మన సంస్కృతి గురించి విలువలు ఉండాలంట. అప్పుడే కదా తెలిసేది అందరికీ. అలా పెట్టాలని చెప్తున్నారు. పాఠశాలల్లో సంగీతం, నృత్యం, నాటకాలను ప్రోత్సహించాలి. సంగీతం, సాంస్కృతిక నృత్యం, సంస్కృతి నాటకాలను ప్రోత్సహించాలంట. పాఠశాలల్లో ఉపాధ్యాయులు ప్రోత్సహించాలి. మ్యూజియం, కళా ప్రదర్శనశాలలు, విహార వినోదయాత్రలు చేపట్టాలి. మ్యూజియం ఉండాలి. ఏంటి? సాంస్కృతిక మ్యూజియం. సంస్కృతిలో ఉన్న అంశాలను మ్యూజియంలో కనబట్టేలా మ్యూజియంలో అలంకరించాలన్నమాట. కళా ప్రదర్శనశాలలు సంస్కృతిలోని కళల్ని ఉట్టిపడేలా ప్రదర్శనశాలలు ఏర్పాటు చేయాలి. విహార వినోదయాత్రలు, వినోదం కోసం సంస్కృతిలో ఉన్న కట్టడాలకి విహారయాత్రలకు వెళ్ళాలి. వాటిలో ఉన్న గొప్ప విషయాలని పిల్లలకి తెలియజేయాలి. పాఠశాలలో తరచూ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలి. ఉపాధ్యాయుడు, ప్రధాన ఉపాధ్యాయుడు కలిసి సంస్కృతి ఉట్టుపడేలాగా మన పాఠశాలలో సాంస్కృతిక కార్యక్రమాలని నిర్వహించడం ద్వారా సంస్కృతి గురించి పిల్లలకి తెలియజేయడానికి అవకాశం ఉంటుంది. సాంఘిక వికాసంపై ప్రభావాన్ని చూపే ఇతర అంశాలు. పోటీ, సహకారం. ఇతరులతో పోటీ, ఇతరులకు సహాయం చేయడం, సహకారం అందించడం. మనకున్న క్రమశిక్షణ. మంచి చేస్తే బహుమతి, చెడు చేస్తే దండన. ఇతరులతో సంఘర్షణలు, ఇతరుల మీద దౌర్జన్యం చేయడం. పైన కనబరిచిన వాటి ప్రభావం సాంఘిక వికాసంపై ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం. సాంఘిక వికాసం, పోటీ, సహకారం. ప్రస్తుత సమాజంలో అన్ని రంగాలలో పోటీతత్వం అనేది చాలా ఎక్కువగా కనిపిస్తుంది. వ్యాపార రంగంలో, ఉద్యోగ రంగంలో, విద్యారంగంలో పోటీతత్వం ఉన్నప్పుడే ఉత్తమ ఫలితాలు వస్తాయి. కొంతవరకు పోటీతత్వం ఉంటే ఫలితాలు ఉత్తమంగా వస్తాయండి. అది కరెక్ట్. ఎక్కువైతే మాత్రం ఒత్తిడిలోనే కుంటనానికి వెళ్ళిపోతారు. అయితే విద్యారంగంలో విద్యార్థులలో పోటీతత్వం అనేది ఒక శక్తివంతమైన ప్రేరణాకారకంగా పనిచేస్తుంది. విద్యారంగంలో అంట విద్యార్థుల్లో పోటీ ఉండాలంట. అది ఒక శక్తివంతమైన మోటివేషన్గా ఉంటుంది చదవడానికి, ఇంకా మంచి ఫలితాలను తీసుకొస్తుంది. విద్యార్థుల మీద పోటీ ఎలా ఉండాలి? ఆరోగ్యకరమైన పోటీ ఉండాలంట. ఈ పోటీ లేకపోతే విద్యార్థులు మంచి ఫలితాలు సాధించలేరు. మోటివేషన్ లేకపోతే చదవలేరు, చదవకపోతే ఫలితాలు రావు. కొన్ని సందర్భాల్లో పోటీతో పాటు సహకారం కూడా అవసరం. ఎలా? పోటీతత్వం ఎంత ఉన్నా తోటి విద్యార్థులు, ఉపాధ్యాయుల సహకారం లభించకపోతే విద్యార్థులు ఆశించిన ఫలితాలు సాధించలేరు. ఆ సహకారం ఎవరు అందించాలి? ఉపాధ్యాయుడు అందించాలంట పిల్లలకి. అందువలన సహకారం ఎక్కువగా అవసరం. సహకారంతో కూడిన స్నేహపూర్వకమైన పోటీతత్వంతో విద్యార్థుల్లో టీమ్ స్పిరిట్, కమ్యూనిటీ భావం, ఐకమత్యం మొదలైన మంచి అలవాట్లు ఆ విద్యార్థులు అలవరుచుకునేటట్లు ఎవరు చేయాలి? ఉపాధ్యాయులు చెయ్యాలి. టీమ్ స్పిరిట్, ఆటలాడడం ద్వారా టీంలో భాగమై టీమ్ స్పిరిట్, ఓడిపోయినప్పుడు ఓటమిని స్వీకరించగలగాలి, గెలిచినప్పుడు ఆనందాన్ని స్వీకరించగలగాలి. అది టీమ్ స్పిరిట్. కమ్యూనిటీ భావం, మనమంతా ఒక జట్టు అనే భావం ఆటల్లో వస్తుంది. ఐకమత్యంగా ఉంటేనే గెలవగలం. ఐకమత్యం అనేది తెలుస్తుంది ఎంత విలువైనది. ఇలాంటి అలవాట్లు ఎక్కడ? స్కూల్లో ఉపాధ్యాయుడి ద్వారా విద్యార్థులకు తెలియాలి. సాంఘిక వికాసం, క్రమశిక్షణ. తరగతిలో విద్యార్థులు కొన్ని సందర్భాల్లో క్రమశిక్షణ రాహిత్యానికి పాల్పడుతూ ఉంటారు. ఇటువంటి విద్యార్థులను శారీరకంగా దండించకుండా వారు ఆ పని చేయడానికి గల కారణాలను నిశితంగా తెలుసుకుని విద్యార్థికి దానివల్ల కలిగే నష్టాలను విపులంగా వివరించి వారి ప్రవర్తనలో మార్పు తీసుకురావచ్చు. మంచి క్రమశిక్షణను అలవరుచుకునే విధంగా తీర్చిదిద్దడానికి ప్రయత్నించాలి.
పిల్లలు కౌమార దశ చేరుకున్నప్పటికీ ఎవరి ప్రవర్తన వారే నియంత్రించుకునే విధంగా వయోజనుల నైతిక వ్యవస్థను ఇనుమడింప చేసుకోవడానికి బాల్యంలో పరిస్థితులకు అనుసారంగా ఉండే విలువలకు బదులు సాధారణ నైతిక భావాలను ఏర్పరచుకోవడం, ఈ భావాలను ఖచ్చితమైన నైతిక నిబంధనల ద్వారా ఏర్పరచుకోవడం, కౌమార దశ అంతానికి ఎవరి ప్రవర్తన వారే నియంత్రించుకోవడం సాధించగలగాలి. చర్చలు, సెమినార్లు, సంభాషణలు నిర్వహించి కథల ద్వారా మంచి చెడులకు సంబంధించిన అవగాహన కల్పించి విద్యార్థులు చక్కని క్రమశిక్షణ రూపొందించుకునే విధంగా పాఠశాల ఉపాధ్యాయులు తోడ్పడాలి. మంచి క్రమశిక్షణ రావాలంటే ఏం చేయాలండి? విద్యార్థి శారీరకంగా దండించకూడదు. ఏదైనా తప్పు చేస్తే దానికి గల కారణాలని చెప్పాలి విద్యార్థికి. దానివల్ల కలిగే లాభాలేంటి, నష్టాలు వివరించినప్పుడు అర్థం చేసుకుంటారు. ప్రవర్తనలో మార్పు తీసుకురావాలి. ఆ విధంగా మంచి క్రమశిక్షణ అలవర్చుకునే విధంగా నిదానంగా వాళ్ళని ప్రయత్నించనివ్వాలి. అంతేగాని ఒకేసారి మీద పడి కొట్టడం, తిట్టడం లాంటివి చేయకూడదు. పిల్లలు కౌమార దశ చేరుకున్నప్పటికీ ఎవరి ప్రవర్తన వారే నియంత్రించుకునే విధంగా వయోజన నైతిక వ్యవస్థను నిర్మూలించుకోవడానికి బాల్యంలో పరిస్థితులకు అనుగుణంగా ఉండే విలువలకు బదులు సాధారణ నైతిక భావాలను ఏర్పరచుకోవాలి, క్లిష్టమైనవి కాకుండా. కౌమార దశ అంతానికి ఎవరి ప్రవర్తన వారే నియంత్రించుకోవడం సాధించగలగాలి. మన ప్రవర్తన మీద మనకే కంట్రోల్ రావాలి ఎప్పటికీ కౌమార దశ పూర్తయ్యే నాటికి. చర్చలు, సెమినార్లు, సంభాషణలు నిర్వహించి కథల ద్వారా మంచి చెడులకు సంబంధించిన అవగాహన పిల్లలకి చక్కని క్రమశిక్షణ రూపొందించిన విధంగా ఉపాధ్యాయుడు తెలియజేయాలి. చిన్న చిన్న కథలు, నీతి కథల ద్వారా, సెమినార్ల ద్వారా వారి ప్రవర్తన మార్చుకునే విధంగా ఉపాధ్యాయుడు వాళ్ళకి సహాయ సహకారాలు అందించాలంట. సాంఘిక వికాసం, బహుమతి, దండన. పాఠశాల వాతావరణంలో బహుమతులు, శిక్ష, దండన అనేవి విద్యార్థుల్లో ప్రేరణ కలిగించే అంశాలు. అయితే ఉపాధ్యాయులు ఎక్కువగా దండన ఉపయోగించుకోవడమే మంచిది. అసలు ఉపయోగించకూడదండి దండన. పిల్లల్ని కొట్టకూడదు. ఎందువల్ల అంటే దండనలు లేదా శిక్షణలు అంత మంచి ఫలితాలు ఇవ్వలేవు. అంతేకాకుండా ఒక్కోసారి దండన వల్ల వ్యతిరేక ఫలితాలు కూడా సంభవించవచ్చు. కొన్ని సందర్భాల్లో మాత్రమే దండనలు దురలవాట్లను, ప్రవర్తనా సమస్యలు మాన్పించడానికి పనికి వస్తాయి. కొన్నిసార్లు మాత్రమే. బహుమతులు అనేవి విద్యార్థులను బాగా ప్రేరేపించి భవిష్యత్తులో మంచి ఫలితాలు సాధించడానికి ఉపయోగపడతాయి. ఏంటి? బహుమతులు. అలాగే కొన్ని సందర్భాల్లో బహుమతుల వల్ల విద్యార్థుల్లో నిర్లక్ష్య భావం కూడా ఏర్పడుతుంది. ఎక్కువగా బహుమతులు ఇవ్వడం వల్ల మెరిట్ సర్టిఫికేట్లు, క్యాష్ అవార్డులు మొదలైనవి విద్యార్థుల ఆత్మవిశ్వాసాన్ని, ఆత్మగౌరవాన్ని, సృజనాత్మకతను పెంపొందిస్తాయి. బహుమతి దండ పాత్ర ఎలా ఉందో చూద్దాం సాంఘిక వికాసంలో. ఉపాధ్యాయులు ఎక్కువగా తప్పు చేస్తే అమ్మటినే దండించడం అనేది చూస్తూ ఉంటాం, కానీ అది సరైన పద్ధతి కాదండి. కొట్టడం వల్ల ఇంకా మూర్ఖంగా తయారవుతాడు విద్యార్థి. దానివల్ల వచ్చే పరిణామాలను వివరించి, విశ్లేషించి చెప్తే అర్థం చేసుకుని మార్పు వస్తుంది నిదానంగా. దానికంటే కూడా మంచి చేసినప్పుడు బహుమతి ఇవ్వడం ద్వారా ఆ ప్రవర్తనని పునరావర్తన చేయడానికి మనం బహుమతులను ఉపయోగించుకోవచ్చు. దండన కంటే బహుమతి ముఖ్యం. పొగడత, బహుమతి ఇలాంటి వాటిని ఉపయోగించవచ్చు. ప్రేరణ, మోటివేషన్గా తీసుకుని మంచిగా మారతాడు పిల్లోడు. ఇంకా మెరిట్ సర్టిఫికేట్లు, క్యాష్ అవార్డుల ద్వారా ఆత్మవిశ్వాసం పెరుగుద్ది, పిల్లల్లో గౌరవం పెరుగుద్ది, క్రియేటివిటీ ఇంకా చేయాలి, ఇలాంటి పనులు కొత్త కొత్త ఆలోచనల్ని రూపుదిద్దుకుంటాయి పిల్లల్లో. రైట్.